వెల్కమ్ బ్యాక్. ఇక మిచాంగ్ తుపాన్ కారణంగా రైతులు పూర్తిగా నష్టపోయారు. లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిపోయి రంగు మారింది, మొలకలు వచ్చాయి. ఇలాంటి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనడం లేదు. పైగా గతంలో 17% తేమ వరకు కొనేవారు, ఇప్పుడు 16.5% ఉంటేనే కొంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ప్రతి ధాన్యం గింజను రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ద్వారా కొంటుంది అని హామీ ఇచ్చారు. కానీ ఎవరూ ధాన్యం కొనడం లేదని అన్నదాత వాపోతున్నాడు. రాష్ట్రానికి ధాన్యాగారంగా విరాజిల్లుతున్న గోదావరి జిల్లాలలో రైతుల దయనీయ పరిస్థితులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందజేస్తారు. మిచాంగ్ తుఫాన్ కారణంగా రైతులు పూర్తిగా దెబ్బతిన్నారు. ముఖ్యంగా కౌలు రైతు పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఇలాంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ధాన్యం కొనట్లేదో ఆ ధాన్యాన్ని గిట్టుబాటు ధరకి సివిల్ సప్లై ద్వారా కొంటాం, అంటే రైతు భరోసా కేంద్రాల్లో కొన్న ధాన్యాన్ని సివిల్ సప్లై ద్వారా కొంటామని సీఎం గారు చెప్పడం జరిగింది. దీని మీద రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మళ్ళీ 21 నుంచి తుఫాన్ వస్తుందని చెప్తున్నారు. ఇలా నేపథ్యంలో రైతులు ధాన్యం ఒబ్బడి చేసుకున్నారు. ఒకసారి రైతులతో మాట్లాడదాం. బొడి ధర ఏమీ లేదండి, శుభ్రం నాశనం అయిపోయిందండి. ఎకరానికి 50,000 రూపాయలు లాస్ వస్తుందండి ప్రతి ఒక్క రైతుకి. అంటే కూలి ఖర్చులు కూడా రావు, కూలి ఖర్చులు కూడా రావండి. ప్రతి రైతుకి కూడా 50,000 ఎకరానికి 50,000 ఖర్చు వస్తుంది. సీఎం గారు ఈ ధాన్యం డైరెక్ట్గా సివిల్ సప్లై ద్వారా కొంటామని హామీ ఇచ్చారు. కొనాలండి, మరి కొనకపోతే ఎలాగండి? మరి ఇవి ఈ పంట నష్టం పోతే ఇప్పుడు వస్తుందండి, మళ్ళీ రెండో పంట కదండి. మరి ఇప్పుడు అంటే రెండో పంట కూడా డిసెంబర్ 31 నాటికి నాట్లు వేసేస్తున్నారు. ఇంకా పొలాలు ఎలా పడితే అలా ఉన్నాయి. డిసెంబర్ 30 అవుతుందా? మరి తడిసిపోయిన ఏమి అవదండి, తడిసిపోయినాయి కదండి. ఎంతకాలం పడుతుంది మీరు నాట్లు వేయాలంటే? ఇంకా నెల పడుతుంది, అంటే జనవరి అవ్వాలి. జనవరి అవ్వాలండి. మరి ఇంకా నీరు ఇంకా వదలదు కానీ మరి 31 తర్వాత వేయద్దంటున్నారు. అలాగంటారండి, ఎవరు ఆపుతారండి? గిట్టుబడి ధర అవుతులేదు సార్. ఏమి అవకేమి సార్, ఇవన్నీ ఇలా ఉంటున్నాయి సార్. అన్నీ ఇలా ఉంటుంటే వానలో తడిసిపోయి మొత్తానికి ఏం కొంటలేదు సార్. మొత్తానికి మళ్ళీ ఏమో కుప్పల గడ్డ మోసుకోవాల్సి వస్తుంది సార్. ఏమీ తెలియదు సార్. ఈ కూలి రేట్లు ఏమో ఎక్కువైపోయినాయి సార్. ఎవడమ్మకపోతే ఇంకా అలా రోడ్డు మీద వదిలేయటం అంతే. మళ్ళీ రెండో పంట వేయాలి సార్. దీనికే దిక్కులేదండి. రెండో పంట ఇదే ఉబ్బడి అవ్వలేదు, దానికి రెండో పంట ఏం చేస్తామండి? పులి మీద సవారి తెలుసు కదండి, అదే దిగితే తినేస్తుంది అంతేనండి. కానీ తప్పక చెయ్యాలి, రెండో మార్గం లేదు మాకు. అంటే మీకు కూడా ఇది తప్ప వేరే పనులకు వెళ్ళలేమండి. బాడీకి అలవాటు పడిపోయాం కదండి. ఇప్పుడు మీరు వచ్చి ఇందులో ఇంకోండి అంటే చేయలేరు కదండి. అంటే ఇంకోలా అన్నాను అనుకోకండి, మేము వెళ్ళి మీ దాంట్లో చేయాలంటే మేము చేయలేము. వ్యవసాయానికి అలవాటు పడిపోయి వ్యవసాయం కూడా జోదంగా మారిపోయింది. మీకు వేసవి పంట కూడా వర్షాలకు పోతుంది. మరి ఇంత నష్టం ఎలా భరిస్తారు? ఎందుకంటే కౌలు రైతుకి సాయం ఉండదు, ఉన్నాయి తాకట్లు పెట్టుకోవడం అంతే. మనం చూసిన డిసెంబర్ 31కి నాట్లు పూర్తి అవ్వాలి, అప్పుడు మాత్రమే నీరు ఇస్తామని ప్రభుత్వం షరతులు పెడుతుంది. పక్కనే మళ్ళీ 21వ తారీఖు నుంచి తుఫాన్ హెచ్చరికలు జారీ చేశారు. రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో రోడ్డు మీద, జాతీయ రహదారి మీద మనం చూస్తున్నాం. సార్ ఈ వయసులో కూడా వ్యవసాయం చేస్తున్నారు. ఏం సార్ అదే సార్ 18% తేమ కొంటున్నారు, అదే మళ్ళీ తగ్గించారంటారు నిజం సార్? తగ్గించారండి. 16.5 అండి. ఇప్పుడు 16.5 ఉంటేనే కొంటారు. మరి 17 దాకా కొని 18% కేజీ, 19% 2 కేజీలు తగ్గింటున్నారు కదా. అది ఏమీ లేదండి, అలా అస్సలు లేదు సార్. ఇప్పుడు మీరు ఆ కోతని దృష్టిలో పెట్టుకుని ఆరబోస్తున్నారు. 21 నుంచి తుఫాన్ అంటున్నారు, ఏంటి సార్ పరిస్థితి? మరి అలాగే బరకాలెట్టి 1000 రూపాయలు కూలి ఇచ్చి అలాగే తిరగేసి మరగేసి నానా అవస్థలు పడుతున్నామండి. మరి మట్లు తడిసిపోయి ఆ తడిసిపోయినవన్నీ ఇందులో కలనివ్వరండి. ఆ ఏరియాకి మళ్ళీ దానికి 200, 300 తీసేస్తామని దానికి అన్నాలు పెడతాం. ఇలా ఉందండి సార్. ఇప్పుడు మిల్లుకి పంపుతున్నారు, అంటే అన్లోడ్ అయిపోతుంది. మూడు రోజుల దాకా దిగుతలేదండి. మరి డబ్బులు ఎవరు ఖర్చు? మరి రైతు కట్టుకుంటున్నాం. ట్రాక్టర్ అదే రోజుకి 1200 అట్టండి. రైతే పెట్టుకోవాలండి. 3 రోజులకి దిగిందండి. ఇంకో సాకులు వెళ్ళిపోయి ఇప్పుడేనండి 3 రోజులు 4 రోజులు పడుతున్నారు సార్. మరి డిసెంబర్ 31 తర్వాత నాట్లు అయితే నీరు ఇవ్వమంటున్నారు, అది సాధ్యమా? మరి నాట్లు అయితే నీరు ఇవ్వకపోతే పనులు అవ్వలేదండి. ఇప్పుడు తుఫాను వాళ్ళండి. ఇంకా కొన్ని పనుల మీద ఉండిపోయింది సార్. ఇంకా పనులు అంటే ఇంకా కోతలు పీక్కుంటున్నారు. తుఫాను గురించి పనులు అవ్వలేదండి. ఇది సాధ్యం కాదండి? కాదండి, అసలు కాదు, సాధ్యం కాదండి. మిషన్లు కోసి గత్తర తడిచిపోయి ఎకరానికి 7-8 బత్తాలు పోయి ఉంటాయండి. అసలు పోయింది ఉంటే సగం పోయిందండి. ఇప్పుడు పీక్కుంటున్నారు ర్యాలీ. ఎకరానికి ఒక 30,000, 40,000 పెట్టుబడి అవుతుంది. 30,000 ఈజీగా అయిపోతుందండి. ఎంత వస్తుంది సార్ ఎకరానికి ఇప్పుడు డబ్బులు లెక్క పెడితే? బాగా పండితే 30 బత్తాలు, 35 బత్తాలు వస్తుందండి. మరి ఇప్పుడు సగం కొయ్యించేలు సగం పోయిందండి. అంటే ఎకరానికి 20 బత్తాలు వస్తుందండి. 30,000 పైన దాదాపు 15,000 నుంచి 20,000 నష్టం వస్తుంది. మరి కనీసంగా 10,000 అనేది అనుకుంటుందండి. దూడగాసం లేకుండా పోయింది.
సార్ ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఏదైతే మిషన్ కోసిన గడ్డి పశువులు తింటలేదు ఆ వర్షం వచ్చి కుళ్ళిపోయింది గో. మునిగిపోయిందండి, కుళ్ళిపోయింది. మరి ఇప్పుడు రైతు అన్నాడికి ఎక్కడ పోయిందండి మీ రైతులకి పంట పోయినా 10 రూపాయలు పాడి మీద వస్తుందని నమ్మకం ఉంటుంది. ఇప్పుడు అది కూడా పోయింది కదా. పోయిందండి. దూడగాసం అవకాశం లేదండి రైతుకి. ఇంకా ఇన్ని పరకలు కూడా ఒప్పుడు చేసుకునేవాడు. 3 సంవత్సరాలు పాలు కొంటుంది అది ఇది అని చెప్పి గేదెలు కొన్నారు. అది కూడా పస్తుండే. ఇప్పుడు మీ రైతులు ఏంటంటే ఇంట్లో తినకపోయినా అటు పెంచి పాడి పశువులు పెడతారు, అలాగే భూమాత మీద పెట్టుబడి పెడతారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయం ముందుకెళ్తుందంటారు? ఏం వెళ్తుందండి, కుంటుపడిపోతుందండి. ఇంకోండి 1200 ఎకరం బీడెట్టు కూర్చున్నారు. పత్తి రైతు వదిలేసి 30 బత్తాల నుంచి వదిలేరు. 30 బత్తాల నుంచి 10 బత్తాలకు వచ్చింది చిట్టు కౌలోడికి. 30 బత్తాలు దొరికింది కాదు. ఇదంతా ఈ ఐలాండ్ 1200 ఎకరం ఇందులో సగం చేను వదిలేసారు. సగం చేను వదిలేసారండి మా ఐలాండ్, మా కాకినాడ మేళ్ళైన్. కదిపిన ఏ కౌలు రైతుని కదిపినా కన్నీరు కనపడుతుంది. ఎందుకంటే మితంగానే దెబ్బ కొట్టింది. రోడ్లు ఎలా పోయినాయి అంతకన్నా దారుణంగా రైతుల జీవితాలు పాడైపోయినాయి. ముఖ్యంగా ప్రతి రైతు కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు, గోదావరి జిల్లాలో రైతులు పాడి పంట వ్యవసాయం చేస్తూనే వ్యవసాయంలో వచ్చే గడ్డి ద్వారా పాడి ద్వారా ఆదాయం పొందామని చూస్తారు. ఇంటి దగ్గర ఆడవాళ్ళ పాలు అమ్మి 10 రూపాయలు భర్తలకు సాయం చేసే పరిస్థితి ఇప్పుడు అది కూడా పోయింది. ఎందుకంటే గడ్డి పూర్తిగా కుళ్ళిపోయింది. విషంతో కూసిన గడ్డి పశువులు తినవు కాబట్టి పశువులు కూడా పస్తులుండే పరిస్థితి. ఇలాంటి దయనీయ పరిస్థితి ఎవరికి రాకూడదు. మాకు వ్యవసాయం తప్ప రెండో పని చేత కాదు కాబట్టి పని చేస్తున్నామని రైతులు చెబుతూ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ప్రకారం పౌర సరఫరాల శాఖ ద్వారా ధాన్యాన్ని కొనాలని కోరుతున్నారు. కెమెరామెన్ దర్బాబుతో సాంబశివరావు, BRK న్యూస్, కాకినాడ నుంచి.